నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డీలిమిటేషన్పై మొండిగా వెళితే ప్రజాగ్రహం తప్పదన్న రేవంత్ రెడ్డి. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా సీట్లు పెంచాలని కేంద్రానికి డిమాండ్. జీవన్ రెడ్డిని అవమానించారన్న విమర్శలపై సీఎం మండిపాటు. కాంగ్రెస్కు ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారన్న కేసీఆర్. ప్రభుత్వ స్థలంలోని అనధికార భవనాల కూల్చివేతకు రంగం సిద్ధం. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో భారీగా మోహరించిన హైడ్రా అధికారులు. కడప జిల్లా కాజీపేటలో యువతి గొంతు కోసిన ప్రేమోన్మాదిపై కాల్పులు. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతుండగా ఘటన. చర్చలు విఫలమైతే ఇరాన్కు చావుదెబ్బ తప్పదన్న ట్రంప్. శక్తివంతమైన ఆయుధాలతో దాడి చేస్తామని హెచ్చరిక. నిన్న కాజీపేటలో యువతి గొంతు కోసి హత్య చేసిన ప్రేమోన్మాదిపై పోలీసులు కాల్పులు జరిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కడప జిల్లా కాజీపేటలో నిన్న మధ్యాహ్నం రేవతి అనే యువతి పైన ప్రేమోన్మాది వెంకటేష్ గొంతు కోసి హత్య చేసినటువంటి ఘటన పైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేపింది. ప్రధానంగా ఆ ప్రేమోన్మాది ఎవరైతే ఉన్నారో అతన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి స్థానికులు, బంధువులందరూ కూడా అతన్ని ఎన్కౌంటర్ చేయాలి, మాకు అప్పగించాలని దాదాపు 6 గంటల పాటు కడప కర్నూలు జాతీయ రహదారి పైన కాజీపేట వద్ద నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆందోళన చేశారు. ఈ అదుపులోకి తీసుకున్నటువంటి వెంకటేశ్వర అదుపులోకి తీసుకున్నటువంటి మైదుకూరు పోలీసులు వాళ్ళని రక్షించే క్రమంలో ఆ పెద్ద ఎత్తున గ్రామస్తులు కావచ్చు, ఆందోళనకారులు కావచ్చు, వారి నుంచి రక్షించే క్రమంలో ఇవాళ తెల్లవారుజామున పోలీస్ స్టేషన్ నుంచి మరో పోలీస్ స్టేషన్కి తరలించే క్రమంలో వెంకటేష్ పోలీసుల కళ్ళుగప్పి వారిపైన దాడి చేసి కూడా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారు. అతను తప్పించుకునేటువంటి ప్రయత్నంలోనే పోలీసులు కూడా కాల్పులు జరిపారు. 2 కానిస్టేబుల్ పైన అక్కడ ఉన్నటువంటి ఇనపరాడ్లు, అదేవిధంగా చిన్నపాటి కత్తులతో కూడా అతను దాడి చేసి పరారవుతుండగా 2 కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయాలై వారిద్దరిని కూడా మైదుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే అతను మరోసారి కూడా పోలీసుల పైన దాడి చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు 3 రౌండ్లు గాల్లో కూడా కాల్పులు జరిపారు. చివరి క్షణంలో గత్యంతరం లేని స్థితిలో అతని మోకాళ్ల పైన కూడా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడినటువంటి నిందితుడైనటువంటి వెంకటేష్ను కడప రిమ్స్ క్యాజువాలిటీలో తీసుకొచ్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కడప రిమ్స్ క్యాజువాలిటీ విభాగం ఇది. ఇక్కడ తెల్లవారుజామున నుంచి కూడా ఆ నిందితుడి వెంకటేష్ను ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తున్నారు. బుల్లెట్ దిగిన ప్రాంతం కావచ్చు, అతను మొత్తం మోకాలికి అంతటి కూడా కట్టుకట్టి అతన్ని పర్యవేక్షిస్తున్నారు. అతన్ని కాపాడడానికి కూడా వైద్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మైదుకూరు, కాజీపేట, చాపాడు పోలీసులందరూ కూడా ప్రస్తుతం కడప రిమ్స్ ప్రాంతంలోనే ఉన్నారు. దీని మరో కాసేపట్లో కూడా జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ కూడా కడప రిమ్స్కి వచ్చి ఈ గాయపడినటువంటి వెంకటేష్ పరిస్థితి పైన కూడా ఆరా తీసేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఒక ప్రేమోన్మాది అభం శుభం తెలియనటువంటి అమ్మాయిని గొంతు కోసి హత్య చేయడం రాష్ట్ర స్థాయిలో సంచలనంగా మారింది. ఇలాంటి ప్రేమోన్మాదులను కఠినంగా శిక్షించాలని అన్ని వర్గాల నుంచి కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఆడపిల్లల జోలికి వస్తే వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కడప జిల్లా పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా మంత్రులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఆ ప్రేమోన్మాదికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని
అంటున్న నేపథ్యంలో అయితే ఇతనికి ఈరోజు కోర్టుకు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నిన్న సాయంత్రం వరకు కూడా ఆ గ్రామస్తులు, కాజీపేట గ్రామస్తులు, అమ్మాయి తరపు బంధువులు, అంటే ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్నటువంటి అమ్మాయిని ఎవరూ లేని సమయంలో అతను గొంతు కోసి హత్య చేయడం, తనను ప్రేమించలేదని, పెళ్లి చేసుకోవలేదనేటువంటి కసితో ఇంట్లోకి వెళ్ళి వెంట తెచ్చుకున్నటువంటి కత్తితో ఫణికుమార్ సహాయంతో అమ్మాయిని గొంతు కోసి చంపేయడం, మార్గమధ్యంలోనే తన తండ్రి శ్రీనివాసులు అమ్మాయిని కొన ఊపిరితో ఉన్నటువంటి అమ్మాయిని కాజీపేట నుంచి కడప రిమ్స్కు తీసుకొస్తున్న సమయంలో చెన్నూరు వద్ద ఆ అమ్మాయి చనిపోయేటటువంటి పరిస్థితి. దీన్ని జీర్ణించుకోలేక పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. ఈరోజు పోలీస్ స్టేషన్ పైన దాడి చేస్తారేమో అనేటువంటి ఒక నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఆ నిందితుడిని వేరే స్టేషన్కి తరలించి అతన్ని రక్షిస్తామనేటువంటి ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ నిందితుడు తప్పించుకొని పారిపోయేటువంటి ప్రయత్నం చేశాడు. పోలీసుల పైన కూడా దాడి చేశారు. ఇద్దరు కానిస్టేబుల్లకు కూడా గాయాలై ఈ క్రమంలోనే వాళ్ళ ఆత్మరక్షణ కోసం పోలీసు అధికారులు కూడా అతని పైన 3 రౌండ్లు కాల్పులు జరిపారు. కుడికాలికి మొత్తం కూడా గాయాలైనటువంటి పరిస్థితి. ఆ చికిత్స ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో కొనసాగుతోంది. మొత్తం మీద చూసుకున్నట్లు మరి కాసేపట్లో కడప జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ కూడా ఇక్కడికి వచ్చి మీడియాతో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ జరిగినటువంటి ఘటన పైన ఆ అమ్మాయి తరపు బాధితులు కూడా కొంత ఉపశమనం పొందారు. అయితే ఇతన్ని కాల్పులు కాదు చంపేయాలనేటువంటి డిమాండ్లు కూడా ఇప్పటికీ ఆ గ్రామంలో వినిపిస్తూనే ఉన్నాయి. ఎన్కౌంటర్ చేయాలని కూడా పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు కావచ్చు, ప్రజలు, బంధువులందరూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అభం శుభం తెలియనటువంటి అమ్మాయిని ప్రేమ పేరుతో, అమ్మాయికి ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ప్రేమ పేరుతో వేధించడం గత కొంతకాలం నుంచి ఇదే విధంగా వెంటపడుతూ ఉండడంతో తల్లిదండ్రులు కావచ్చు, అమ్మాయి సోదరులు కావచ్చు, అతన్ని ఒకసారి కూడా హెచ్చరించారు. మా అమ్మాయి వెంటపడద్దు, అమ్మాయి వరుస కాదు, అయినప్పటికీ వెంటపడుతున్నామని పలుమార్లు హెచ్చరించినప్పటికీ ఆ ప్రేమోన్మాది వెంకటేష్ వినకుండా అమ్మాయిని వెంటపడుతూ వేధిస్తూ ఇవాళ నిన్న మధ్యాహ్నం అతని పైన, అమ్మాయి పైన దాడి చేయడం, కత్తితో చంపేయడం పైన కూడా తీవ్రస్థాయిలో ఆక్రోశం, ఆగ్రహావేశాలు కూడా మిన్నంటాయి. ప్రస్తుతం అయితే తన పోలీసు కాల్పుల్లో నిందితుడు వెంకటేశ్ ప్రస్తుతం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరి కాసేపట్లో ఎస్పీ ఇక్కడికి వచ్చి ఈ సంఘటన పైన, నిన్న తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత మీడియాకు కూడా సమాచారం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కడప నుంచి తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. తాజా అంశాన్ని చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధి ఐలాపూర్లో అనధికారికంగా నిర్మించిన భవనాలను హైడ్రా కూల్చివేస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి వివరాలేంటి? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో ఈరోజు భవనాలపైన హైడ్రా అధికారులతో పాటు పోలీసు అధికారులు భారీగా మోహరించి అక్కడ కూల్చివేతల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసే అవకాశం ఉందని చెప్పి కూడా ముందస్తుగానే పోలీసుల సాయంతో కూడా హైడ్రా అధికారులు, హైడ్రాకు సంబంధించిన అధికారులు అయితే పూర్తిగా కూర్చోవేయడం జరిగింది. దాంట్లో ప్రభుత్వ భూమికి సంబంధించి కూడా ఎక్కువగా ఉండటం, అది కూడా ఫెన్సింగ్ చేసి తర్వాత దాన్ని కాపాడే ప్రయత్నం హైడ్రా అధికారులు అయితే ఈ రోజు చేస్తున్నట్టు తెలిసింది. మొత్తం అక్కడ అక్రమంగా నిర్మించిన భవనాలకు సంబంధించి కూడా ఎవరైతే నివాసస్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖాళీ చేయించి ప్రక్రియ కూల్చివేత ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది. కొద్దిసేపటి కిందనే కొంతమంది ఆందోళనకారులకు సంబంధించి కూడా ఏదైనా ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పోలీసులు భారీగా మోహరించినప్పటికీ ఎవరిని కూడా అటువైపు, అంటే బెయిల్ చేసే వ్యక్తులను కూడా అటువైపు రానియకుండా పోలీసులు మోహరించి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా బారిగేట్లు ఏర్పాటు చేసి అక్కడికెక్కడికే కట్టడి చేయడం జరిగింది. దీంతో పోలీసులకు సంబంధించి కానీ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఇప్పుడు వచ్చి ఏ విధంగా ఇళ్లను కూల్చివేస్తారో కనీసం నోటీస్ ఇవ్వకుండా కానీ ఏ విధంగా చేస్తారని అదైతే ఒక ఆరోపణ అధికారులు వ్యాఖ్య చేస్తున్నారు. కానీ హైడ్రా అధికారులు ఇప్పటికే కూడా అంటే ఎక్కడ అక్రమంగా నిర్మించడం జరిగింది, ఎక్కడికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి అక్రమంగా కట్టడాలు కట్టడం అనేది కూడా పూర్తిగా ఆధారాలతో సహా కూడా హైడ్రా అధికారులు అయితే ఇప్పటికే సేకరించడం. దానికి సంబంధించి అధికారులు ఇప్పటికే 100 మంది, 1000 మందికి పైగా కూడా హైడ్రా అధికారులు ఇక్కడ మోహరించి తర్వాత కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరి కాసేపట్లో కూడా ఒక
భవనానికి సంబంధించి కూడా పూర్తిగా నేలమట్టమయ్యే అవకాశం ఉంది. దాంట్లో ఆ జేసీబీల సాయంతో కూడా పెద్ద పెద్ద క్రేన్ల సాయంతో కూడా ఇక్కడ ఉన్న భారీగా నిర్మించిన భవనాలన్నీ కూడా కూల్చివేసి దానికి సంబంధించి కూడా ఇటు హైడ్రా అధికారులు అయితే ఫెన్సింగ్ వేసి దానిలో భూమిని అయితే కాపాడే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి కూడా హైడ్రా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ధన్యవాదాలు రమేష్. ఆయన ఓ పోలీసు, చేసే పనులు మాత్రం వృత్తికి కళంకం తెచ్చేవి. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలే ఆయన లక్ష్యం. వీడియోలు తీస్తారు, బెదిరిస్తారు, డబ్బులు వసూలు చేస్తారు. ఇది పల్నాడు జిల్లాలోని ఓ ఏఎస్ఐ నిర్వాకం. ఇప్పుడు ఈ పోలీసు అధికారి ఘనకార్యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. పల్నాడు జిల్లా మాచర్లలోని ఓ ఏఎస్ఐ వికృత చేష్టలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలు కనిపిస్తే చాలు ఈ పోలీసు రెచ్చిపోతారు. వారి వద్దకు వెళ్లి వీడియోలు తీస్తారు, బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. ఆ వీడియోలు చూపించి కోరిక తీర్చాలంటూ మహిళలు, యువతులను వేధిస్తారు. ఇప్పటికీ ఇలా వందల మంది వీడియోలు తీసినట్లు తెలుస్తోంది. ఈ ఏఎస్ఐ తీసిన బెదిరింపు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీడియోలు తీసేందుకు జమ్మలమడుగుకు చెందిన ఆటో డ్రైవర్ సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు స్థానిక ఎస్ఐ కానిస్టేబుల్ కూడా ఇదే తరహాలో మహిళలను వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల పెంపుపై మొండిగా ముందుకెళితే ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పదని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న తర్వాత మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. డీలిమిటేషన్ ప్రక్రియలో ఉత్తర దక్షిణ భారతాల మధ్య అంతరం లేకుండా చూడాలని కోరారు. రాష్ట్రాల ఆదాయం ఆధారంగా సీట్లు పెంచాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డిని అవమానించారని కేటీఆర్ చేసిన విమర్శలపై మండిపడ్డ రేవంత్ రెడ్డి అసలు బీఆర్ఎస్కు సీనియర్లను గౌరవించిన చరిత్ర లేదని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతిస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై ఆందోళన చెందుతున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. డీలిమిటేషన్పై ఇండి కూటమి పార్టీలతో చర్చించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 50% పెంపులోనే మోసముందన్నారు. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లుంటే అవి 120కి పెరుగుతాయన్నారు. తమిళనాడు, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో 50% చొప్పున పెంచినా ఇప్పుడున్న అంతరం తగ్గకపోగా మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో 135 ఉన్న పార్లమెంటు సీట్లు 195కి పెరుగుతాయన్నారు. అదే సమయంలో ఉత్తర భారతంలో సీట్లు 600కు పైగా చేరతాయన్నారు. ఉత్తరప్రదేశ్లోనే సీట్లు 120కి పెరిగితే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో సీట్లు కూడా అంతే మోతాదులో పెరుగుతాయన్నారు. ఈ 4-5 రాష్ట్రాల్లో గెలిచి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తోందన్నారు. ప్రస్తుతం 100% ఉన్న ఉత్తర భారత రాజకీయ ప్రయోజనం ఇప్పుడు 150%గా మారబోతోందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్థిక అంశాల్లో ఉత్తర, దక్షిణాది మధ్య ఇప్పటికే ఉన్న అంతరం ఇప్పుడు రాజకీయంగానూ తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో అనేక విషయాల్ని ముడిపెట్టి రాజకీయ ప్రయోజనానికి బీజేపీ సిద్ధమైందని రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్ అమలు చేయొచ్చని, అలా చేస్తే ఎవరైనా అడ్డుకున్నారా అని ఎన్డీఏ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రం యూనిట్గానే జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న సాంకేతికతతో 6 నెలల్లో ప్రతి రాష్ట్రంలో లెక్కలు సేకరించొచ్చన్నారు. తెలంగాణలో కుల జనగణన అంతా 5 నెలల్లోనే పూర్తి చేసి చూపించామని గుర్తు చేశారు. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని, అప్పటిదాకా ఆగలేనంత కష్టం బీజేపీకేమొచ్చిందని రేవంత్ రెడ్డి నిలదీశారు.
వాజ్పేయి ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయిందని, అప్పటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. దక్షిణాది ఉత్తరాదిని బీజేపీ సమంగా చూడాలంటే ఆర్థిక ప్రాతిపదికన పరిగణలోకి తీసుకోవచ్చన్నారు. ఎక్కువ ఆదాయమిస్తున్న రాష్ట్రాల్లో అంతే మోతాదులో సీట్లు పెరిగితే ఆ ప్రాధాన్యత వేరే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక రాజధానులన్నీ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయని, రాజకీయ రాజధానులు మాత్రం ఉత్తర భారతంలో ఉన్నాయని రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకే ఇంత వివక్ష చూపుతున్నారని విమర్శించారు. 50% పెంపు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు రాబోయే ఇబ్బందుల్ని సిడబ్ల్యూసీ భేటీలో వివరించినట్లు రేవంత్ రెడ్డి చెప్పారు. డీలిమిటేషన్పై ఎన్డీఏ సర్కార్ ఇదే విధంగా మొండిగా వెళితే వ్యవసాయ చట్టాల మాదిరిగా వెనక్కి తీసుకోవాల్సి వస్తుందన్నారు. చిన్న రాష్ట్రాలు దక్షిణాది రాష్ట్రాల నుంచి అదే తరహాలో కేంద్రంపై వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రజలు ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో తెలుస్తుందని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో దక్షిణాది రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యత ఉండేదన్నారు. ముఖ్యమైన 10 శాఖల్లో కనీసం 4 కీలక శాఖలో దక్షిణ రాష్ట్రాలకు ఇచ్చేవారని తెలిపారు. ఇప్పుడు ఎంతమంది మంత్రులు దక్షిణాది నుంచి ప్రాధాన్యతా శాఖల్లో ఉన్నారో చెప్పారని రేవంత్ రెడ్డి నిలదీశారు. బీజేపీ ఎప్పుడూ కూడా దక్షిణాది రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకోదని విమర్శించారు. రాహుల్ గాంధీ గద్దర్ను కలిశారని అమిత్ షా పార్లమెంట్లో చెప్పారని, అదే గద్దర్ తెలంగాణ కోసం బీజేపీ రాష్ట్ర ఆఫీసుకు కూడా వెళ్లారని, కిషన్ రెడ్డి, బండి సంజయ్లను కూడా కలిశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. అది తెలియక అమిత్ షా విమర్శలు చేసి ఉంటారని అన్నారు. జీవన్ రెడ్డికి కాంగ్రెస్లో అన్యాయం జరిగిందని, కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సీనియర్ నేతల్ని అవమానించారని కేటీఆర్ చేసిన విమర్శల్ని రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఆలె నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి వారిని కేసీఆర్ అవమానించిన తీరు కేటీఆర్కు తెలుసో లేదోనని అన్నారు. సీనియర్ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు ఓడిపోతే కనీసం వారి వైపు కూడా చూడలేదన్నారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, కందాల ఉపేందర్ రెడ్డి సహా పలువురిని పార్టీలో చేర్చుకున్నారని, ఆ తర్వాత వీరి చేతిలో ఓడిపోయిన బీఆర్ఎస్ నేతల్ని కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. పొన్నాల లక్ష్మయ్యను పార్టీలో చేర్చుకున్న రోజు కేటీఆర్ చెప్పిన మాటలు అంతా మర్చిపోయారన్నారు. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య ఎక్కడున్నారో తెలుసా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి స్పష్టత వచ్చిందని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డితో భేటీ సందర్భంగా పార్టీ నేతలతో పలు అంశాలను కేసీఆర్ ప్రస్తావించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరని, మోసపోయామన్న భావన అన్ని వర్గాల్లో ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేకపోగా పథకాలు కూడా అమలు కావడం లేదని పేర్కొన్నారు. హైదరాబాద్కు చాలా నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థిరాస్తి రంగం దెబ్బతిందని, భూముల ధరలు పడిపోయాయని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ చాలా తప్పిదాలు చేస్తోందని విమర్శించారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టామని, ఏనాటికైనా ఆ ప్రాజెక్టే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు. ఈ నెల 20న జగిత్యాలలో జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని రైతుల గురించి మాట్లాడతానని కేసీఆర్ అన్నారు. మహిళా రిజర్వేషన్ల నియోజకవర్గాల పునర్విభజన జరుగుతోందని, కేంద్రంలోని బీజేపీ తన ప్రణాళికను అమలు చేస్తుందన్నారు. మహిళలకు కూడా అవకాశాలు ఎక్కువగా వస్తాయని, అందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ జుబ్లీహిల్స్లో నిర్వహించిన దిశ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పౌర సేవలపై సమీక్ష నిర్వహించారు. విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు, తాగునీటి సరఫరా వంటి అనేక అంశాలపై సమీక్షించారు. వేసవిలో తాగునీటి సమస్య పరిష్కారం, రోడ్డు కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మహిళా సంక్షేమం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. వైద్య రంగంలో ఆధునిక మెడికల్ పరికరాలు, కొత్త మెడికల్ కాలేజీలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అభివృద్ధికి కేంద్రం నుంచి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏవైతే ప్రజలకు పౌర సేవలు అందిస్తున్నాయో ఆ యొక్క అన్ని శాఖల అధికారులు కూడా ఈ రోజు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో, అది విద్యారంగంలో గాని, అది వైద్య రంగంలో గాని, బిహెచ్ఎంసీలో గాని, హైదరాబాద్ మెట్రో వాటర్ లో గాని, కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏవైతే కార్యక్రమాలు గాని, పథకాలు గాని, విషయాలపైన జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాల మీద సమీక్ష చేయడం జరిగింది. ఒక బస్తీ దవాఖాన నుంచి మొదలు పెట్టి ఒక ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్, టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్, స్కావెంజర్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అన్నింటిలో కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా భాగస్వామిగా పనిచేస్తా ఉంది. కమిట్మెంట్ తో పనిచేస్తున్నాము. ఎన్నడైనా ఈ రోజు తెలంగాణలో గాని, కర్ణాటకలో గాని, తమిళనాడులో గాని
ఇప్పుడు మా ప్రభుత్వాలు రాబోతున్నాయి కాబట్టి ఇక్కడ మేము ప్రజల వ్యతిరేకం ఎందుకు చేస్తాం? దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేటువంటి ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తే పోలీసులు జిల్లా కలెక్టర్ స్పందించలేదని ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ పాఠశాల భవనం కూల్చివేతలో బాధ్యులపై కేసు నమోదు చేయాలని స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు. కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం విషయంలో సుమోటో కేసుగా స్వీకరించలేదని, భయభ్రాంతులకు గురిచేసి ఎవరినీ ఫిర్యాదు చేయకుండా కొన్ని అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయని అన్నారు. పోలీసు వ్యవస్థపై తనకు విశ్వాసం ఉందని ఆధారాలు పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు కోరారు. 4 ఎకరాలు 100 కోట్ల విలువ చేసేటువంటి జిల్లా పరిషత్ హైస్కూల్ పటాన్చెరుకు సంబంధించిన స్థలం విషయంలో నిన్న మొన్న 2 రోజులు జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడితే ఇంకా నివేదికలు తెప్పించుకుంటున్నారంట. 100 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని బాజాబ్తా జేసీబీలు ఇటాచీలు తెచ్చి కూలగొడితే కళ్ళుండి చూస్తూ కూడా మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తే 4 రోజుల తరువాత తప్పనిసరి పరిస్థితులలో ఒక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి ఈరోజు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ని ఎస్హెచ్ఓ పటాన్చెరు గారికి ఇవ్వడం జరిగింది. వి విల్ వెయిట్. నిన్న ప్రెస్ మీట్లో చెప్పినాం జిల్లా కలెక్టర్ గారు స్పందిస్తుందేమో, 24 గంటలలో దోషులని కేసు నమోదు చేపిస్తుందేమో అని చూసినాం. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ రెవెన్యూ యంత్రాంగం అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఆ భూమి ఎవరిదో ఇయ్యాల దాకా కలెక్టర్ గారికి ఇంకా నివేదిక పోతలేదు, పాపం కేసు నమోదు అయితలేదు. మానవ అంతరిక్ష పరిశోధన చరిత్రలో మరో అద్భుతం ఘట్టం ఆవిష్కృతమైంది. నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్ 2 మిషన్ విజయవంతంగా ముగిసింది. దాదాపు 10 రోజుల పాటు చంద్రుడి చుట్టూ ప్రయాణించిన 4 వ్యోమగాములు సురక్షితంగా భూమికి చేరుకున్నారు. ఒరాయన్ క్యాప్సూల్ క్షేమంగా దిగడంతో ఉత్కంఠభరితమైన వీరి అంతరిక్ష ప్రయాణం ముగిసింది. అర్ధ శతాబ్దం తర్వాత చంద్రుడి చెంతకు వెళ్లిన మానవాళి విజయవంతంగా భూమిపైకి తిరిగి వచ్చింది. ఆర్టెమిస్ 2లోని 4 వ్యోమగాములు రీడ్ వైజ్మాన్, విక్టర్ గ్లోబర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హార్న్సర్ భూమికి సురక్షితంగా చేరుకున్నారు. ఒరాయన్ క్యాప్సూల్ క్షేమంగా దిగడంతో ఉత్కంఠభరితమైన 10 రోజుల అంతరిక్ష ప్రయాణం ముగిసింది. అంతకుముందు గంటకు 38,367 కిలోమీటర్ల వేగంతో క్యాప్సూల్ భూ వాతావరణంలోకి ప్రవేశించింది. అప్పుడు గాలి రాపిడి వల్ల క్యాప్సూల్ వెలుపల ఉష్ణోగ్రత 3,000 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. పారాషూట్లతో వేగాన్ని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. అనంతరం శాండియాగో తీరానికి సమీపంలోని పసిఫిక్ మహాసముద్రంలో ఈ తెల్లవారుజామున 5:38 ఒరాయన్ క్యాప్సూల్ స్పాష్ డౌన్ అయింది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అమెరికా నౌకాదళానికి చెందిన యుఎస్ఎస్ జాన్ పి ముర్తారాలోని నాసా రికవరీ టీం, నేవీ డైవర్లు సహాయక చర్యలు చేపట్టారు. పారాషూట్లను వేరు చేసి వ్యోమగాములను క్యాప్సూల్ నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం హెలికాప్టర్లలో యుద్ధ నౌకకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. చంద్రుడి వద్దకు మానవులను పంపే ఉద్దేశంతో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ నెల 1న ఈ ఆర్టెమిస్ 2ను ప్రయోగించింది. ఈ మిషన్లో మానవాళి గతంలో అంతరిక్షంలో ఎన్నడూ వెళ్లనంత అంటే 4,06,771 కిలోమీటర్ల దూరానికి వ్యోమగాములు ప్రయాణించారు. Jubilation here in the flight control room. The first crew member is out of integrity.